మరి ఆఖరి 12వ రాశి అయినటువంటి మీనరాశి వాళ్ళకి ఈ 15 రోజుల్లో ఎలా ఉండబోతోంది మనం చూస్తే కనుక మీకు 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. 6వ స్థానంలో కేతువు, దశమంలో రవి, దశమంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా స్టడీ లైఫ్ అనేటువంటిది ఇస్తారు. అంటే మీ జీవితంలో స్థిరమైనటువంటి ఒక విజన్ని, స్థిరమైనటువంటి ఒక భవిష్యత్తుని కనబడడం, లేకపోతే మీరు దాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. దశమంలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖు తరువాత నుంచి అద్భుతమైన శుభ ఫలితాలని, విజయాలని ఇవ్వబోతున్నారు. మీ కెరియర్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ, కెరీర్ గ్రోత్ అవ్వడం కానీ ఖచ్చితంగా 17 తర్వాత నుంచి జరుగుతుంది. రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశిలో యోగిస్తున్నారండి. అంటే ధనస్సు అనేటువంటిది ద ఒరిజినల్ 9th అనమాట. డబ్బు అనేటువంటిది ఆదాయ మార్గాలు పెరగడం కానీ, ఆదాయం పెరగడం కానీ, కెరీర్లో గ్రోత్ చూడడం కానీ ఖచ్చితంగా చూస్తారు. దశమము అనేటువంటిది కెరీర్ అండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే, ఏ పనైనా సకాలంలో పూర్తవడానికి కూడా ఈ రవి బలమే మీకు అనుకూలిస్తోంది. హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి సార్ట్అవుట్ అవుతాయి. రాజకీయ నాయకులకి మంచి పదవీ యోగము కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పచ్చు. రవి అనేటువంటి ఆయన యోగిస్తున్నారు అంటే హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తారు. మీనరాశి వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయండి. అయితే ఖర్చు అయినటువంటి డబ్బులతో పాటుగా మంచి ఆదాయము అనేటువంటిది ఇక్కడి నుంచి రవి బాగుండడం వల్లే మీకు కలుగుతుంది. అయితే దశమంలో శుక్రుడు కూడా అనుకూలిస్తున్నారు. నూతన వాహన ప్రాప్తి, నూతన వస్త్ర యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇలాంటివన్నీ కూడా 20వ తారీఖు దగ్గర నుంచి చాలా బాగుంటాయి. మీ కెరియర్లో మంచి శుభవార్తలు వినేటువంటి యోగము డిసెంబర్ ఎండ్లో, ఖచ్చితంగా మాసం చివరిలో కనబడేటువంటి యోగం. ఎందుకు 20వ తారీఖు దాటిన తరువాతనే 10థ్లోకి వస్తున్నారండి శుక్రుడు. సో రవి శుక్రులు ఇద్దరు కూడా 20 తర్వాత యోగిస్తున్నారు కాబట్టి డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వినేటువంటి యోగం మీకు పడుతుంది అని చెప్పొచ్చండి. జన్మ శని అనేటువంటి ఆయన కనబడుతున్నారు. జన్మస్య దేహ కష్టము, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా చూసుకోవాలి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్త అండి. అలవాట్లు, వ్యసనాలు, జూదము ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నడవడం వల్ల మీరు ఎంత సంపాదించినా మీనరాశి వాళ్ళకి రూపాయి కూడా నిలబడదు. విపరీతమైనటువంటి ఖర్చులు జరుగుతూ ఉంటాయి. పుట్టిన చోట నుంచి దూరంగా వెళితే మీకు సక్సెస్ఫుల్ కెరీర్ అనేటువంటిది కనిపించే అవకాశం కనబడుతుంది. సో మీనరాశి వాళ్ళు రాహు అనేటువంటి ఆయన, శని అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి శని రాహులకి సంబంధించినటువంటి పూజలు చేయండి. ఇది మీకు సంవత్సరాంతము కూడా మీకు పనికొస్తుంది. 2026లో కూడా శని రాహులకి సంబంధించిన పూజలు మిమ్మల్ని కాపాడుతాయి.